తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. భారతీయంకు స్వాగతం. ఇదివరకు కొన్ని విషయాలు మన భారతీయ ఇంటలెక్చువల్ హెరిటేజ్ అన్నాం కదా, ఆ ఇంటలెక్చువల్ హెరిటేజ్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు, మన విద్యా వ్యవస్థలో మనం తెలుసుకోనటువంటి విషయాలు, అన్ఫార్చునేట్లీ మనం తెలుసుకోనటువంటి విషయాలు, అలాంటి వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా అలాంటిదే ఒకటి చూద్దాం. అదేంటంటే మనకు భారతీయులకు, అంటే హిందువులకు అనుకోండి, భారతీయులు అంటే ఇప్పుడు అందరూ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కదా, హిందువులకు ఏది పవిత్రమైన గ్రంథము అనేటువంటి దాని గురించి మనం కొద్దిగా చూద్దాం. ఎందుకంటే మనకు పెద్ద డైలమా వస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే, వాళ్ళు ఇదిగో మాకు ఒక గ్రంథం ఉన్నది అంటారు. కోర్స్ వాళ్ళకు కూడా చాలా పుస్తకాలు ఉండొచ్చు, కానీ మిగతా పుస్తకాలన్నీ కూడా దీని ఆధారంగా వచ్చినటువంటి పుస్తకాలు ఉంటాయి. దీని ఆధారంగా దీనికి వ్యాఖ్యల్లాగానో, దీని నుంచి ఇంకేదో కొంత దీన్ని కొంచెం ఎలాబరేట్ చేయడమో అలాగుంటాయి అనమాట. మాకు ఉన్నటువంటిది ఒకే పుస్తకమే, దట్ ఈజ్ అవర్, అది మనకు ప్రమాణం ఉంటే దట్ ఈజ్ అవర్ స్టాండర్డ్ అని అంటారనమాట. సో మనకేంటంటే మనకు వందలాది పుస్తకాలు, వందలాది సిద్ధాంతాలు, ఒకరు చెప్పిన సిద్ధాంతం ఇంకోడు ఖండిస్తుంటాడు, ఇంకొకరు చెప్పినటువంటి దాన్ని ఇంకొకరు ఖండిస్తుంటాడు. మనకి ఇన్ఫ్యాక్ట్ మనకు హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ అనేది చూస్తే ఎన్నెన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఫిలాసఫీ అనే మన దానిలో ముఖ్యంగా ఫిలాసఫీలోనే వీళ్ళు అసలు అల్టిమేట్ రియాలిటీ దాని గురించి క్వశ్చన్ చేశారు, డిస్కస్ చేశారనమాట. సో ఇది మనం చూస్తామన్నమాట. అంతేకాకుండా సో మెనీ ట్రెడిషన్స్, ఒక ఆయన శాక్తేయుడు అంటాడు, ఇంకోడు ఆయన గణేశుని పూజ అంటాడు, ఇంకొక ఆయన మరొక పూజ అంటాడు. ఇవన్నీ కూడా మనకు వందలాది పుస్తకాలు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను లైబ్రరీకి వెళ్ళాను, లేకుంటే ఒక బుక్ స్టాల్కి వెళ్ళాను అనుకోండి. బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఏ పుస్తకం తెలుసుకోవాలి, ఏ పుస్తకం చూడాలి అంటే అక్కడ ఏంది, నేను ఒక ఉపనిషత్తు కొనుక్కోవాలన్నా, లేక ఏదో సమ్ కార్తీక పురాణము, ఇంకేదో సముద్ర పురాణము, అగ్ని పురాణము ఇలాంటివి తీసుకోవాలన్నా, ఏది చదవాలి? ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు, కొంతమంది ఏదో లైవ్స్ ఆఫ్ ఏదో హిమాలయన్ మాస్టర్స్ అని అంటారు, ఇంకేదో లైఫ్ ఆఫ్ సో అండ్ సో సెయింట్ అంటారు. సో ఇలాంటివి చదవాలన్నా, సో ఏది విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకేంటంటే ఒక ప్రశ్న ఏంటంటే, మనకే ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి లేదా అనేటువంటిది ఒకటి వస్తుంది. వాళ్ళకు కూడా ఉండేవండి, వాళ్ళకు కూడా ఒకప్పుడు ఉండేవి. మరి అదన్నీ ఏమైనాయి అని అంటే, అది అన్ఫార్చునేట్లీ చరిత్ర మనం చూస్తే కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఏంటంటే ఉదాహరణకి వీ ఆల్ నో అలెగ్జాండర్ ఇండియాకి వచ్చాడు. ఆయన ప్రపంచాన్నంతా కాంకర్ చేయాలి అనుకున్నాడు. ప్రపంచాన్నంతా కాంకర్ చేసే పద్ధతిలో ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో ఆయన పురుషోత్తముడు, అలెగ్జాండరు, ఈ కథలన్నీ, సెల్యూకసు, అవి కథలన్నీ మనం విన్నాం. సో అక్కడ హీ ఇంటరాక్టెడ్ విత్ గ్రేట్ పీపుల్ ఇన్ ఇండియా. ఇంటరాక్ట్ అయిన తర్వాత, అరే ఇంత గొప్ప ఇంటలెక్చువల్ ట్రెడిషన్ ఉన్నది కదా అని అక్కడ వెళ్ళిన తర్వాత, అఫ్కోర్స్ అక్కడ వెళ్ళిన తర్వాత చాలా రోజులు బతకలేదు, కొన్నాళ్లే ఉన్నాడు. బట్ హీజ్ ఐడియా వాస్ టు బిల్డ్ అప్ ఎ వెరీ హ్యూజ్ నాలెడ్జ్ సెంటర్. ఎవరికి? అలెగ్జాండర్ పేరుతో ఒక అలెగ్జాండ్రియా అనే ఒక సిటీ కూడా ఉన్నది కదా, అక్కడ హీ వాంటెడ్ టు బిల్డ్ అప్ ఎ హ్యూజ్ నాలెడ్జ్ సెంటర్. అందుకని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుస్తకం కూడా అక్కడికి తెప్పించాలి అని వాళ్ళు కృషి చేశారు. అలెగ్జాండర్ చాలా కాలం బతకలేదు, అది లైబ్రరీ ఫుల్గా పూర్తిగా వచ్చే వరకు అతను బతకలేదు. అలెగ్జాండర్ తర్వాత టాలమీ అనే అతను వచ్చినప్పుడు, ఆ టాలమీ అనే అతను హీ కంప్లీటెడ్ దట్ అలెగ్జాండర్స్ డ్రీమ్. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా మన హిస్టరీలో బర్నింగ్ ఆఫ్ ది లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా దాని గురించి మనం చూస్తే, హిస్టరీలో చూస్తే అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి గ్రేట్ లైబ్రరీ, కొన్ని లక్షల పుస్తకాలు. అంటే అలెగ్జాండ్రియా ఈజ్ ఆల్సో ఏ సీ పోర్ట్. అక్కడ మెడిటరేనియన్ ఆ సీ పోర్ట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క షిప్లో నుంచి కూడా వాళ్ళ పుస్తకాలన్నీ ఫస్ట్ తీసుకునేవాళ్ళట. వాళ్ళ పుస్తకాలన్నీ ఫస్ట్ తీసుకొని వాటిని కాపీ చేసుకొని తర్వాత వాళ్ళ పుస్తకాలు ఇచ్చేసేవాళ్ళు. సో ఆ విధంగా దే కలెక్టెడ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ బుక్స్ అండ్ క్రియేటెడ్ సచ్ ఎ హ్యూజ్ నాలెడ్జ్ బేస్. అండ్ దెన్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా స్కాలర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళట. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ అలెగ్జాండ్రియా లైబ్రరీ. అన్ని చోట్ల నుంచి ఈ ఐడియా మనకు, ఇప్పుడు అలెగ్జాండర్ ఇక్కడి నుంచి పోయిన తర్వాతనే చేశాడు అంటే ఆబ్వియస్లీ హీ హాజ్ ఇంటరాక్టెడ్ విత్ సో మెనీ పీపుల్ హియర్. అక్కడికి గ్రీక్ మేధావులు వెళ్ళేవాళ్ళు, తర్వాత ఇండియన్ మేధావులు వెళ్ళేవాళ్ళు, తర్వాత ఈజిప్షియన్ మేధావులు వెళ్ళేవాళ్ళు. ఇది ఏమైంది, ఫస్ట్ సెంచురీలో దాన్ని బై మిస్టేక్ ఆర్ సంథింగ్ లైక్ దట్, జూలియస్ సీజర్ ఎప్పుడైతే అలెగ్జాండ్రియాను క్యాప్చర్ చేశాడో అప్పుడు ఆ షిప్స్ అన్ని తగలబెట్టినప్పుడు దాంతోపాటు పార్ట్ ఆఫ్ ది లైబ్రరీ వాజ్ బర్న్ట్ అంట. దాని తర్వాత మళ్ళీ కాలంలో ఏమైంది, నెక్స్ట్ 4 సెంచురీల్లో, బట్ స్టిల్ పీపుల్ వర్ గోయింగ్, స్కాలర్స్ వర్ గోయింగ్. బట్ 410, 415 ఆ టైంలో ఇన్ ది బిగినింగ్ ఆఫ్ 5th సెంచురీ అనుకోండి, అప్పుడు ఎప్పుడైతే క్రిస్టియానిటీ పవర్లోకి వచ్చిందో అప్పుడు కంప్లీట్గా ఆ లైబ్రరీ టోటలీ డిస్యూజ్ అయిపోయింది. ఆ లైబ్రరీ ఏమైందో తెలియదు. సమ్ స్కాలర్స్ వర్ ఆల్సో కిల్డ్. మనం హిస్టరీ చూస్తే ఒక అతను, ఆ స్కాలర్
హిస్టరీలో పర్టికులర్లీ సమ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ ఒక అతను ఉండేవాడట. ఆ గ్రేట్ మ్యాథమెటిషియన్ దట్ హీ వాజ్ ఆల్సో కిల్డ్ దేర్ ఇన్ దట్ లైబ్రరీ. దాని తర్వాత లైబ్రరీ మూతపడింది. దట్ లైబ్రరీ ఆల్సో గాట్ ఇన్ టు డిస్యూస్. సో ఈ విధంగా వాళ్ళకు కూడా పుస్తకాలు ఉన్నాయి కానీ కాల్చేశారు. ది సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ అరేబియాలో కూడా సేమ్ థింగ్. సో మెనీ ట్రెడిషన్స్ వర్ దేర్. అవన్నీ కూడా వాటన్ని కాల్చేశారు. మనకు వీ ఆల్ నో వెన్ వీ వర్ ఇన్వేడెడ్, వీళ్ళు ఎప్పుడైతే మనకు 10th century నుంచి మన దేశం పైన ఇన్వేషన్స్ మొదలైనాయో మనకు తెలుసు. నలంద లైబ్రరీ అనేటువంటిది కొన్ని నెలలు తగలబడిందట. తక్షశిల అనేటువంటిది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా కొంత ఉండేది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేశం ఎప్పుడైతే పార్టీషన్ అయిందో, పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అప్పుడు దాన్ని తగలబెడితే దాదాపు ఒక నెల పాటు అది తగలబడిందంట. అంటే అన్ని వేల పుస్తకాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా అంతే. నలంద అనేది మనకు అందరికీ తెలుసు కదా, పెద్ద గొప్ప లైబ్రరీ. నలందాకు పోవాలంటే వీ హ్యావ్ టు స్టాప్ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ బక్తియార్పూర్ అని. ఎవడో ఈ మధ్యనే ఒక చూశాను, ఎవడో ఫారినర్ వచ్చాడు. నలంద యూనివర్సిటీ చూద్దామని వచ్చాడు. చూస్తే ఇక్కడ బక్తియార్పూర్ అనే చోట దిగాడు. ఏంటి బక్తియార్పూర్ అని ఎందుకు అన్నది ఏంటో, బక్తియార్ ఖిల్జీ అనే అతను ఈ నలంద యూనివర్సిటీని తగలబెట్టాడండి, అందుకనే అతని పేరు ఉంది దీనికి అని. సో వీఆర్ ఆనరింగ్ దట్ గ్రేట్ మ్యాన్ కాల్డ్ బక్తియార్ ఖిల్జీ ఫార్ డెస్ట్రాయింగ్ దట్ ద హోల్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్ ఆఫ్ నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ వాజ్ ఎ ప్లేస్. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీస్. సో వేర్ పీపుల్ వర్ కమింగ్ ఫ్రమ్ చైనా, ఫ్రమ్ ఆల్ దోస్ ప్లేసెస్ పీపుల్ వర్ కమింగ్. సో దట్ ఎంటైర్ ట్రెడిషన్ వాజ్ డెస్ట్రాయిడ్. సో అది ఆ విధంగా మిగతా వాళ్ళకు కూడా ఉండేవి. సో మనకు ఉన్న ఒక పుస్తకమే దట్ ఈజ్ అల్టిమేట్, అది తప్ప ఇంకోటి ఉండరాదు అనేటువంటి ఫీలింగ్తో మిగతా వాటిని కూడా డెస్ట్రాయ్ చేశారనమాట. సో ఇప్పుడు నౌ లెట్ us see అవర్ బుక్స్. మన దానికి వస్తే ఏదయ్యా మనకు ముఖ్య గ్రంథం ఉంటే, మనం లాజికల్గా ఆలోచిస్తే ఏది మనం ముఖ్య గ్రంథం అని ఏది చెప్పచ్చండి? ఏదైతే ఇంపార్షియల్గా ఆలోచించి, ఏదైతే ఒక యూనివర్సల్ అపీల్ అనేటువంటిది ఉండి, ఏదైతే కేవలం బేసికలీ బేస్డ్ ఆన్ రేషనల్ థాట్, థింకింగ్ అండ్ రీజనింగ్, సో ఫిలసాఫికల్ లెవెల్లో ఉండేటువంటిది వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ద ప్రైమరీ బుక్. దట్ షుడ్ బి ది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ పుస్తకాలు ఉన్నాయి. నెక్స్ట్ పుస్తకాలు అంటే నేను ప్రతిసారి ఇంతకుముందు కూడా టాక్స్లో చెప్పాను. ఏమిటంటే ఫిలాసఫీ స్థాయిలో ఈ విధంగా చెప్పారు మన వాళ్ళు, రిలీజియన్ స్థాయిలో ఈ విధంగా చెప్పారు అని చెప్పుకుంటూ వచ్చాను కదా. మీ ఎర్లియర్ మీటింగ్స్ భాషణల్లో కూడా నేనేం చెప్పానంటే, మన వాళ్ళు ఇదిగో మనిషి ఎవల్యూషన్ గురించి ఫిలాసఫీ స్థాయిలో ఈ విధంగా చెప్పారు, రిలీజియన్ స్థాయిలో ఈ విధంగా చెప్పారు, లేకుంటే ఎవల్యూషన్ గురించి ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా చెప్పారు. 2 స్థాయిల్లో చెప్పాను కదా. సో 2 స్థాయిలు అంటే ఏంటి? ఒకటి రేషనల్గా ఆలోచించి ఎస్ దిస్ ఈజ్ ఎలాంటి ఒక ఎజెండా లేకుండా. రెండవది ఏంటంటే ఏదో ఒక ట్రెడిషన్ పట్టుకొని, అది వైష్ణవ ట్రెడిషన్ కావచ్చు, శైవ ట్రెడిషన్ కావచ్చు, మరొక ట్రెడిషన్ కావచ్చు. సో దాన్ని పట్టుకొని ఓకే దిస్ ఈజ్ ద సుప్రీం రియాలిటీ. మనం ఏదైతే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సుప్రీం రియాలిటీ అనేది ఓకే, మా విష్ణువు సుప్రీం రియాలిటీ, లేకుంటే మా శివుడు సుప్రీం రియాలిటీ, లేకుంటే మా శక్తి సుప్రీం రియాలిటీ. బట్ అట్ ది సేమ్ టైం ఉపనిషత్తులో ఉన్నటువంటి మిగతావన్నీ కూడా ఇక్కడ కాపీ కొట్టారు. మిగతా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి 3 గుణములు, సత్వ రజస్సు తమో గుణములు, దాని తర్వాత మళ్ళీ ఆ 5 ఎలిమెంట్స్ ఏ విధంగా వచ్చాయి, దాని తర్వాత సృష్టి ఎలా వచ్చింది, అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత దానిలో ఉన్నటువంటి విషయాల్ని కొన్ని కథల కింద చెప్పారు. పురాణాల్లో కథలు, ఆ కథ ఈ కథ ఏదో విష్ణువు ఇలా వచ్చాడు, ఆ విష్ణువు యొక్క తత్వాన్ని బ్రహ్మ తెలుసుకోలేకపోయినాడు, శివుడు తెలుసుకోలేకపోయినాడు అని వైష్ణవులు చెప్తారు. అలాగే శివుని యొక్క తత్వాన్ని విష్ణువు బ్రహ్మ ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనే తత్వం తెలియక అని చెప్పని వీళ్ళు చెప్తారు. సో ఆ విధంగా మనం చూస్తామన్నమాట. సో వీటి రెంటిలో ఏది విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఎనీ ఇంటెలిజెంట్ మ్యాన్ విల్ టెల్, ఏదైతే ఒక థింకింగ్ రీజనింగ్ పైన ఆధారపడిందో దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని. అంటే అవి అంటే మనం చూసేటువంటి వేదాలు, ఉపనిషత్తులు అనేటువంటివి. ఆ ఉపనిషత్తుల్లో ఏదైతే మనకు రియాలిటీ పైన విచారం ఉన్నదో, ఆత్మ విచారం అంటాం కదా, ఆత్మ విచారం అంటే హూ యామ్ ఐ అనే దాని నుంచి మొదలవుతుంది. హూ యామ్ ఐ అనే దాని నుంచి మొదలుకొని వాట్ ఈజ్ ది రియాలిటీ. ఎందుకంటే ఎగ్జామినింగ్ ది ఎగ్జామినర్ అంటారు. ఇది మిగతా ఏ ట్రెడిషన్లో ఉండదండి. మనకు వెస్ట్రన్ ఫిలాసఫీ తీసుకుంటే ఎగ్జామినింగ్ ది ఎగ్జామినర్ అనేది లేదు. స్వామి రామతీర్థ అనే ఒక ఆయన కొన్ని చాలా ఇంపార్టెంట్ బుక్స్ కొన్ని ఉన్నాయి. ఇన్ ద వుడ్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని, ఇన్ ద వుడ్స్ WOODS ఇన్ ద వుడ్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని కొన్ని టాక్స్ ఇచ్చాడు ఆయన. ఆ టాక్స్ అన్నీ కూడా కొన్ని వాల్యూమ్స్ కింద వచ్చినాయి. సో అది దానిలో ఆయన చెప్తాడు క్లియర్గా, ఇండియన్ ఫిలాసఫీ ఒకటే నేను అనేదాన్ని ఎగ్జామిన్ చేసింది, హూ యామ్ ఐ అనేదాన్ని ఎగ్జామిన్ చేసింది. వెస్ట్రన్ వరల్డ్ హ్యాస్ నాట్ డన్ ఇట్ అని. సో అది మనం చూడాలి. ఇన్ ద వుడ్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది చూస్తే దానిలో ఐ థింక్ దే ఆర్ ఆల్సో అవైలబుల్ ఆన్ ద నెట్. సో దానిలో ఆయన చెప్తాడు. సో ఈ విధంగా ఏది ప్రైమరీ అని మనం అనుకోవాలి? ఏదైతే ఆలోచించి ఒక యూనివర్సలీ అప్లికబుల్ ట్రూత్ చెప్పిందో, వీడు నావాడు, వీడు వేరేవాడు,
నా రిలీజన్లో ఉన్నటువంటి వాడికి నాది గ్రేటు ఇంకోటి తక్కువ అట్లాంటిది కాకుండా అందరికీ యూనివర్సల్లీ అప్లికబుల్ ఏదైతే చెప్పిందో దట్ షుడ్ బి ది హయ్యర్ లెవెల్ బుక్. సో ఆ విధంగా తీసుకుంటే మనకు శృతి అనేటువంటిది, మనకు ఉపనిషత్తులు అనేటువంటి దాన్ని ప్రైమరీ అన్నారు, ఈ మిగతా వాటిని సెకండరీ అన్నారు. సో లక్కీలీ వీళ్ళే మన ప్రాచీనులే ఇది కూడా ఏర్పాటు చేశారు, ఒక ఫార్ములా. ఏంటంటే శృతి స్మృతి అని ఒక ఫార్ములా ఏర్పాటు చేశారు. శృతి అంటే ఏమిట్రా అంటే మనకు ఉపనిషత్తులు వేదము ఇవన్నీ కూడా శృతి అన్నారు. స్మృతి అంటే దాని ఆధారంగా వచ్చినటువంటి పుస్తకాలు. శృతిని ఆధారంగా ఇప్పుడు ఉపనిషత్తులోను వేదంలోను చెప్పినటువంటి విషయాన్ని దాని ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటివి స్మృతులు అన్నారు. స్మృతి అంటే ఏంటంటే స్మరణం. నాకు స్మృతికి వచ్చిందండి అంటాం, ఏదో ఫలానా విషయం స్మృతికి వచ్చింది అంటే నాకు మెమరీ. అంటే ఐఎమ్ కీపింగ్ ఇన్ మైండ్ వాట్ ద వేద హ్యాస్ టోల్డ్, ఐఎమ్ కీపింగ్ ఇన్ మైండ్ వాట్ ద ఉపనిషత్ హ్యాస్ టోల్డ్, అండ్ దెన్ ఐఎమ్ రిపీటింగ్ టు ఏ లే మ్యాన్, టు ఏ కామన్ పర్సన్. ఏది వాడికి అయ్యే అర్థమయ్యేటువంటి భాషలో వాడికి ఏదో ఒక కథ రూపంలో ఇది చెప్తున్నాను. లేకుంటే స్కూల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని దానికి ఉదాహరణలు కొన్ని ఇస్తున్నాం. మనకు లాలో కూడా చూస్తుంటాం, లాయర్స్కి అందరికీ తెలుసు లా అండ్ కేస్ లా అని రెండు ఉంటాయి. లాలో ఏం చెప్తుంది, ఓకే థెఫ్ట్ అంటే దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్, థెఫ్ట్ అనే దానిలో ఇవన్నీ దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ అని. సో ఇంకొక కేసు లాలో ఏమొస్తుంది, కేసు లాలో ఏం చెప్తారంటే ఏ వెంట్ టు ద గార్డెన్ ఆఫ్ సో అండ్ సో బి అని చెప్పని ఏదో చెప్పి వెన్ బీ వాజ్ నాట్ ప్రెజెంట్ ఏదో వాడు హీ ప్లక్ 2 మ్యాంగోస్ ఏదో చెప్తుంది. సో ఇది డస్ ఇట్ కాన్స్టిట్యూట్ థెఫ్ట్ అంటే దీనిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్నాయా లేదా అని చెప్పని కథ రూపంలో చెప్తాను అనమాట. సో పురాణాలు అవన్నీ కూడా ఆ విధంగా సత్యం అంటే ఏమిటి, ఇంకోటి దానం అంటే ఏమిటి, వీటన్నిటికి కూడా ఏదో ఉదాహరణలు చెప్తుంది. సో లా అండ్ కేసులు అలాగా. సో మామూలు మనిషికి అర్థమయ్యే భాషలో, మామూలు మనిషి రోజు వాడు ప్రపంచంలో వ్యవహారం ఉంటుంది కదండి, లోక వ్యవహారం ఉంటుంది కదా, ఆ లోక వ్యవహారాన్ని వాడు ఎలా చేయాలి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కథల రూపంలో చెప్తుంది. సో దే ఆర్ ది సెకండరీ టెక్స్ట్. తర్వాత వీళ్ళు ఇంకేం చెప్పారంటే ఇఫ్ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ డిసగ్రిమెంట్ బిట్వీన్ ది శృతి అండ్ ది స్మృతి దెన్ వాట్ విల్ ప్రివైల్ అంటే శృతి విల్ ప్రివైల్. శృతిలో ఏదైతే చెప్పారో దట్ విల్ ప్రివైల్, స్మృతిలో ఏదైనా చెప్పినటువంటిది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేటువంటిది. సో దట్ విల్ నాట్ ప్రివైల్ అని. సో ఆ విధంగా ఒక హైరార్కీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రైమరీ బుక్స్ అంటే మనం బుక్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు మనం ఏంటి లైబ్రరీనో లేక బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే నీకు ఒక ఉపనిషత్తు కనపడింది, లేకుంటే ఇంకేదో కార్తీక పురాణం కనపడింది, ఇంకేదో మరొక పురాణం కనిపించింది, ఇంకేదో స్తోత్రం కనిపించింది అంటే అవర్ ఐ షుడ్ ఇమీడియట్లీ గో టు ద ఉపనిషత్ బికాజ్ ఇట్ ఈస్ టెల్లింగ్ వాట్ ఈస్ రియాలిటీ, పర్సనల్ ఎంక్వైరీ. సో అది మనము చదవాలి, మనం వినాలి. సో దట్ ఈస్ వాట్ వి సీ. తర్వాత మనకు భగవద్గీత పరిస్థితి ఏంటి, మనం భగవద్గీత ఈజ్ అవర్ గ్రేటెస్ట్ బుక్ అంటున్నాం కదా, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అంటున్నాం కదా. మరి దాని సంగతి ఏంటి అంటే అది శృతిలో లేదు, శృతిలో భాగం కాదు. పోతే అది భగవద్గీత అనేటువంటిది మహాభారతంలో ఒక భాగం. మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉంటే ఆ 1,00,000 శ్లోకాల్లో 700 శ్లోకాలు అనమాట. అంటే నాట్ ఈవెన్ 1/100. 1,00,000 శ్లోకాల్లో 1000 శ్లోకాలు అయితే 1/100 అవుతుంది. దీనిలో 700 0.7 అనుకోండి, నాట్ ఈవెన్ 1%, 0.7% ఆఫ్ ది గీత, ఆఫ్ ది హోల్ మహాభారత. అంటే ఆఫ్ కోర్స్ గీత లాంటి ప్యాసేజెస్ ఇంకా కొన్ని ఉన్నాయనుకోండి భారతంలో. బట్ దీన్ని ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నామంటే ఆ ఉపనిషత్తుల సారాన్ని అంతటిని కూడా శ్రీకృష్ణుడు డిస్టిల్ చేసి మనకు బాగా పిండినట్టు చెప్పేశాడు అనమాట. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారము మనిషికి సొసైటీలో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆల్ సోషలాజికల్ ఆస్పెక్ట్స్ అన్నీ చెప్పాడు. ఇంకా కొన్ని మనం ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్ణము, కులము ఇట్లాంటివి కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అందులో వస్తాయి. సో ఇవి సోషలాజికల్ యాంగిల్లో ఏ విధంగా దానిలో ఉన్నది మనకు వచ్చేటువంటివి. తర్వాత ఇంకా మనిషి హయ్యర్ గోల్, ఆ రియాలిటీని గురించి తెలుసుకోవాలంటే వాట్ షుడ్ బి ది ఇన్నర్ చేంజ్, వాడిలో రావాల్సినటువంటి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా రావాలి, ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించే కర్మయోగము, భక్తి యోగము, ఇది రకరకాలుగా అన్నీ చెప్తుంది. తర్వాత వాట్ ఈస్ దట్ అల్టిమేట్ రియాలిటీ అనేటువంటి చెప్తుంది. మనిషి సమాజంలో తను ఏ విధంగా హౌ హీ హ్యాస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ అనేటువంటి చెప్తుంది. ఒక పరిస్థితిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనేటువంటి చెప్తుంది. మనిషి ఎట్టి పరిస్థితుల్లో కానీ ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు అనేటువంటిది ఏ విధంగా చెప్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఒక బుక్ రిలీజ్ చేశాడు, ఈ మధ్యనే మీరు కూడా చూసి ఉంటారు. ఇక్కడ కాశ్మీర్లో డాక్టర్ కరణ్ సింగ్ గారిని వీరిని పిలిచి సమ్ 15 కామెంటరీస్, కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదో భగవద్గీత చాలా రేర్ ఎడిషన్ ఒకటి, దానిలో 15-20 కామెంటరీస్ ఉండదాన్ని ది హోల్ వాల్యూమ్స్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ చేశాడు. ఆ సందర్భంలో దాదాపు ఆయన ఒక 25 minutes టాక్ ఒకటి ఉన్నదండి, దయచేసి మీరు వినండి. చాలా గొప్పగా మాట్లాడాడు ఆయన. భగవద్గీత సమ్మరీని ఆయన 25 minutesలో చాలా చక్కగా చెప్పాడు. హౌ ఇట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ మనకు అనేకమైనటువంటి కష్టస్థితుల్లో
అసలు యాక్చువల్లీ అది ఎలా మొదలైందండి? అర్జున వాజ్ ఎ కన్ఫ్యూజ్డ్ మ్యాన్. ఆ కన్ఫ్యూజ్డ్ మ్యాన్కి ఒక డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. శ్రీకృష్ణుడు అన్నీ చెప్పిన తర్వాత ఎస్ వాట్ ఆల్ ఐ హ్యావ్ టోల్డ్, నేను ఉన్నదంతా చెప్పానయ్యా, నీ ఇష్టం, ఇప్పుడు నీకు ది ఆప్షన్ ఈజ్ యువర్స్, నీ ఇష్టం వచ్చింది చేయను అన్నాడు. సో ఆ విధంగా ఇట్ టెల్స్ ఎంటైర్ థింగ్ రిలేటింగ్ టు ఒక మెటఫిజికల్ లెవెల్ నుంచి, మెటఫిజికల్ లెవెల్లో చెప్తుంది, సోషలాజికల్ లెవెల్లో చెప్తుంది, రిలీజియస్ లెవెల్లో చెప్తుంది. ఇన్ని లెవెల్స్లో మనిషిని గైడ్ చేసేటువంటి పుస్తకం కాబట్టి దట్ ఈజ్ అవర్ వెరీ వెరీ ప్రైమరీ బుక్. ఎందుకంటే శృతిలో ఎలాంటిదో ఉపనిషత్తుల సారం కాబట్టి మనం భగవద్గీతకు మన ట్రెడిషన్లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ మనకు తెలిస్తే మనము మనకి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, మనం చదవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదండి. ఒక పుస్తకం చూసిన వెంటనే ఓకే దిస్ ఫాల్స్ ఇంటూ దిస్ కేటగిరీ అని మనకు తెలిసిపోవాలన్నమాట. ఇది ఇతిహాస పురాణ. సో దిస్ ఇస్ సెకండరీ. ప్రైమరీ అంటే ఓకే గీత ఈజ్ ఆన్ పార్ విత్ ఉపనిషత్స్, కాబట్టి గీతను ఆన్ పార్ విత్ ఉపనిషత్స్ పెట్టాలి. సో ఈ విధంగా మన పుస్తకాల యొక్క ఓవరాల్ పిక్చర్ మనకు తెలిసి ఉంటే వీ విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ కన్ఫ్యూజన్. సో థ్యాంక్ యూ.